Hey, hello everyone. Welcome back to my YouTube channel, Likita's Insights. సో ఈరోజు నా వీడియోలో వీడెవరు అని మీరు చూస్తున్నారా? వీడైతే నాకు ఫేవరెట్ టెడ్డీ బేర్ అనమాట. యాక్చువల్లీ ఇది నాది కాదు, మా చెల్లిది. మా చెల్లికి గిఫ్ట్ చేశారనమాట. సో తనది, బట్ నేను కూడా ఎక్కువ యూస్ చేస్తాను. నాకు కూడా ఒకటి ఉంది, అదైతే నేను చాలా బాగా ప్యాక్ చేసేసుకొని పైన పెట్టేశాను. నాది లైట్ ఆరెంజ్ కలర్ అనమాట. ఇది మా చెల్లిది. సో మా చెల్లిది అయితే మేము అందరం వాడేస్తుంటాం, బట్ నాది మాత్రం మంచిగా సేఫ్ గా పైన పెట్టాను. సో నెక్స్ట్ వీడియోలో మీకు నాది కూడా చూపిస్తాను. అలా అనమాట. సో వీడైతే చాలా క్యూట్ గా ఉంటుంది కదా, మనకి ఏది అవసరం లేకపోయినా పక్కన వీడిని పెట్టుకొని పడుకునేటప్పుడు పడుకోవచ్చు. చాలా బాగుంటది, సాఫ్ట్ గా. సో అదనమాట. మీరు అనుకోవచ్చు నాదెందుకు యూజ్ చేయట్లే, మీ చెల్లిదే ఎందుకు యూజ్ చేస్తున్నారని. నాది కొంచెం లైట్ షేడ్ కదా, మళ్ళీ డస్ట్ అంతా పట్టేస్తుందని చెప్పేసి అలా ప్యాక్ చేసి పైన అయితే పెట్టాము. అప్పుడప్పుడు తీస్తూ నేను కూడా అది వాడతాను అనమాట. మొత్తం ఇది కాకుండా మా చెల్లి నేను ఇంటికి వచ్చేప్పుడు ఇద్దరికి కావాలనుకున్నప్పుడు అది కూడా యూజ్ చేస్తాము ఒక్కొక్కసారి. సో అదనమాట. ఈ టెడ్డీని అయితే మా చెల్లి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు, ఇంటర్ సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు ఎవరో గిఫ్ట్ చేశారు. వాళ్ళ ఫ్రెండ్స్ అనుకుంటా, వాళ్ళ ఫ్రెండ్స్ కాదు, మా మమ్మీ డాడీ అనుకొని గిఫ్ట్ చేశారనమాట. నాకు మాత్రం మా ఫ్రెండ్స్ గిఫ్ట్ చేశారు. సో అప్పుడు నుంచి అది ఇంకా చాలా బాగా దాన్ని యూజ్ చేస్తుంది అనమాట. అసలు దీనికి కూడా ఏం డస్ట్ అలా ఏమి ఉండదు. చూడండి, మీరు చూస్తే ఎంత నీట్ గా చాలా బాగా పెట్టుకుంటది మా చెల్లి కూడా టాయ్స్ ని. తనకి చాలా టాయ్స్, సాఫ్ట్ టాయ్స్ అవన్నీ ఇష్టం అనమాట. నేను అంత కాదు, అంత సాఫ్ట్ టాయ్స్ లవర్ అయితే కాదు, బట్ కొంచెం ఇష్టం నాకు కూడా. కానీ మా చెల్లికి మాత్రం చాలా ఇష్టం, చాలా ఫేవరెట్. దాని దగ్గర ఇంకొక సాఫ్ట్ టాయ్ కూడా ఉంటది. వాడైతే ఎంత క్యూట్ ఉంటాడంటే అసలు ఆ టాయ్ లేకపోతే మా చెల్లి అసలు పడుకోదు, అంత బాగుంటది. చాలా చాలా చిన్న టాయ్ అనమాట అది. దాన్ని అయితే చాలా ఇష్టపడుతుంది మా చెల్లి. సో వీడే అనమాట. వీడి ఎంత క్యూట్ ఉంది చూడండి. వీడి ఫేస్ కానీ వీడు కానీ ఎంత క్యూట్ ఉన్నాడో, ఎంత బాగున్నాడు కదా. సో వీడి పేరైతే గుడ్డు అని అయితే పెట్టింది మా చెల్లి. ఒకసారి చూసేయండి ఎంత 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 క్యూట్ ఉన్నాడు. సో మా మమ్మీకి, నాకు, మా చెల్లికి అందరికి వీడంటే చాలా ఇష్టం. సో మా చెల్లి అయితే ఇది లేకపోతే అసలు పడుకోదు, ఎప్పుడు దీన్ని పక్కన పెట్టుకునే పడుకుంటది అనమాట. అప్పుడప్పుడు నేను చాలా సతాయిస్తుంటా అనమాట మా చెల్లిని, వీడిని పాడేస్తా, వీడిని నొక్కేస్తా అని చెప్పి. అప్పుడు మా చెల్లికి చాలా కోపం వస్తుంది. సో వీడిని అసలు ఏమననివ్వదు. అండ్ దానికి కాకుండా మా మమ్మీకి కూడా చాలా అంటే చాలా ఇష్టం. బికాస్ వీడి ఫేస్ చూస్తే ఎంత ఇన్నోసెంట్ గా ఉంది చూడండి. అసలు ఎంత క్యూట్ గా ఇన్నోసెంట్ గా ఉంది. ఇట్లా చూస్తుంటే మనకి వీడిని అసలు ఏం అనబుద్ధి అవ్వట్లేదు. ఇది ఒక టాయ్ లాగా అనిపించట్లేదు కదా. ఇలా ఫేస్ చూసి ఇన్నోసెంట్ గా ఉంటే మనకి చాలా బాగా అనిపిస్తుంది. ఎవరో వీడు మనతో ఉన్నాడు అన్న ఫీల్ మనకు వస్తుంటది. సో అంత మా చెల్లికి అయితే వీడితో చాలా అంటే చాలా కనెక్షన్ వచ్చేసింది అనమాట. లైక్ ఒక పర్సన్ లాగా ఫీల్ అవుతుంది. దీన్ని ఒక టాయ్ లాగా ఏం చూడట్లేదు, అంటే అంత బాండ్ అలా ఉంది. వీడు మనతో మాట్లాడకపోయినా వీడు పక్కన ఉండడాన్ని మా చెల్లికి చాలా ఉంటది అనమాట. సో తను బెంగళూరులో ఉన్నప్పుడు కూడా అక్కడ పీజీలో ఒకతున్నా కూడా వీడిని పక్కన పెట్టుకొని పడుకుంటే దానికి ఒక మంచి ఫీల్ ఉంటది అనమాట. సో వీడు నాతోనే ఉన్నాడు అని చెప్పి అంత బాండ్ ఉంది వీడితో. సో అదనమాట వీడి స్టోరీ. యాక్చువల్లీ ఈరోజు వ్లాగ్ ఏంటంటే వీళ్ళ గురించి జస్ట్ ఇంట్రడక్షన్ ఇద్దామని చెప్పాను, ఎందుకంటే ఫేవరెట్ టాయ్స్ కాబట్టి మాకు. బట్ ఈరోజు వీడియో అయితే మనకి లైక్ ఏదైనా రెసిపీ చేద్దామా అని చెప్పి ఆలోచిస్తున్నాం అనమాట, ఏదైనా కొత్త ఎగ్ తో. సో బేసిక్ గా నాకు కానీ మా చెల్లికి, మా ఇంట్లో అందరికి కూడా ఎగ్ అంటే చాలా ఇష్టం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎగ్ తో ఏ టైప్ గా చేసినా కూడా, ఎట్లా చేసినా చాలా బాగా తింటారు అనమాట. నాకైతే ఇంకా చాలా అంటే చాలా ఫేవరెట్ ఎగ్. సో ఏం చేద్దామని ఆలోచిస్తున్నాము అప్పటి నుండి. బట్ మార్నింగే చేద్దాం అనుకున్నాం, బట్ మార్నింగ్ ఏంటంటే మా మమ్మీ వేరే కర్రీ అయితే చేసేసింది. అంతలోపే మేము చేద్దాం అనుకునే లోపే మా మమ్మీ బీరకాయ ఆ కర్రీ ఇంకా చారు ఏదో చేసింది. సో అప్పుడు కుదరలేదు ఇంకా మాకు. ఎవ్రీడే ఇలాగే అవుతుంది, ఎందుకంటే మేము మండే అయితే నేనైతే తిన్ను, మండే రోజు మా మమ్మీ కూడా తినదు, ట్యూస్డే రోజు మా మమ్మీ తినరు. అండ్ వెన్స్డే రోజు మేమైతే చెప్పాం కదా, నా లాస్ట్ బ్లాగ్ ఎవరైనా మిస్ అయితే చూసేయండి. సో టెంపుల్ కి వెళ్ళాం కదా వెన్స్డే రోజు. సో ఆ రోజు అయ్యప్ప స్వామి ఇంకా వేరే టెంపుల్స్ కూడా వెళ్ళాము. అందుకని చెప్పి ఆ రోజు అయితే మేము తినము నాన్ వెజ్.
టెంపుల్ వెళ్ళొచ్చాం కాబట్టి. సో అందుకని చెప్పి థర్స్డే రోజు తిందామని చెప్పి, ఇంకా థర్స్డే ఫైనల్గా వచ్చేసిందని ఈరోజు తిందాం అనుకున్నాం ఇంకా ఎట్లయినా చేసి. బికాస్ ఇన్ని డేస్లో ఏదో ఒకటి అలా మైనస్ అవుతుంది కాబట్టి ఇంకా మా చెల్లి ఖచ్చితంగా ఈరోజు అయితే చేసుకుందాం ఏదో ఒక డిఫరెంట్ రెసిపీ విత్ ఎగ్ అని చెప్పి అంది. సో అందుకని మేము ఎప్పుడు రొటీన్ గా బాయిల్డ్ ఎగ్ తో ఏం చేస్తామని చెప్పేసి డిఫరెంట్ గా ఏదైనా రెసిపీ చేద్దాం అనుకున్నాం విత్ ఆమ్లెట్ అనమాట. సో ఆమ్లెట్ విత్ టొమాటో ఆనియన్ కర్రీ చేస్తున్నాం. సో దానికి మనకి ఏంటంటే ఆమ్లెట్ మనకి దేంట్లో వేసినా చాలా బాగుంటుంది. ఆమ్లెట్ మనకి అంచుకి పెట్టుకొని తిన్నా చాలా బాగుంటుంది. సో అదే ఆమ్లెట్ ని మనం కర్రీలో వేసుకొని అదొక డిఫరెంట్ రెసిపీగా చేస్తే ఇంకెంత బాగుంటుంది. సో అందుకని ఇది రెసిపీ లాగా చేద్దాం అనుకుంటున్నాం మేము, ఒక కర్రీ లాగా డిఫరెంట్ గా. బట్ మీరు నాట్ ఓన్లీ ఇన్ టొమాటో ఆనియన్, మీరు దేంట్లో అయినా వేసుకోవచ్చు. వేరే వెజిటేబుల్ కర్రీస్ లో కూడా మీరు ఆమ్లెట్ వేసుకుని ఇలా ట్రై చేయొచ్చు. కానీ ఫస్ట్ మేము ఎందుకు వేరే దాంతో ట్రై చేయాలని చెప్పేసి టొమాటో విత్ ఆనియన్ ట్రై చేసాము. సో చాలా అంటే చాలా టేస్టీ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో చూద్దాం ఎలా అవుతుంది. సో ఫస్ట్ మనం ఈ రెసిపీ చేసే ముందు మనకైతే కావాల్సింది ఆమ్లెట్స్ వేసుకోవాలి. సో ఫస్ట్ అయితే అది వేసేసుకుందాం. సో లెట్స్ గో. అందుకంటే ముందు నేను ఒక్కదాన్నే చేస్తున్నానా లేదా అనే దానికి మా చెల్లి కూడా హెల్ప్ చేస్తుంది. కానీ తను ఓన్లీ చాప్ చేసి ఇస్తుంది అనమాట వెజిటేబుల్స్. నేను మాత్రమే కుక్ చేస్తాను. అది ఎలాగో వీడియోలోకి రాదు కాబట్టి మనం ఏం క్యాప్చర్ చేయం తనని. సో నేను మాత్రమే కుక్ చేస్తాను కాబట్టి నేను కుక్ చేసేది మాత్రం షూట్ చేసి మీకు పెడతాను. అండ్ దానికి మీకు ఎలా చేయాలి అదంతా రెసిపీ చెప్తాను. ఓకే, స్టే ట్యూన్. సో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మిర్చి, ఆనియన్, కర్రీ లీవ్స్, కొరియాండర్ అండ్ టొమాటో. ఇవైతే బేసిక్గా ఖచ్చితంగా కావాలి. అండ్ కొంచెం ఆయిల్లో మనమైతే కొంచెం లవంగం, ఇలాచి, సాజీరా కొంచెం వేసుకుంటే బాగుంటుంది ఫ్లేవర్ కోసం. అండ్ ఆమ్లెట్ ఎలా వేయాలి అంటే నార్మల్గా మనం పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసేసుకోవడమే, అంతే. ఆయిల్లో ఫస్ట్ అయితే మనం లవంగం, కొంచెం సాజీరా వేసుకున్నాం కదా, కాసేపు అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మిర్చి అయితే వేసుకోవాలి. సో మిర్చి కూడా నెక్స్ట్ అయితే అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కొరియాండర్ కూడా వేసేసుకోవాలన్నమాట. సో నేనైతే కొంచెం కొరియాండరే ఆయిల్లో వేస్తాను, మిగతాది మళ్ళీ లాస్ట్లో వేసుకుంటాను అనమాట. సో అందుకని చెప్పేసి గార్నిష్ కోసం కొంచెం పక్కన పెట్టుకొని మిగతాది ఆయిల్లో వేసేసుకోండి. అది కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలి, ఆ పచ్చి వాసన అనేది పోవాలన్నమాట. ఆ తర్వాత అప్పుడు ఆనియన్స్ వేసుకోండి. సో ఆనియన్స్ కూడా మనకు లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత లైట్గా పసుపు అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. నేనైతే కొంచెం పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం ఎక్కువ వాడతాను అనమాట. సో అందుకని మనకు అది కలర్ కూడా బాగా వస్తుంది అండ్ టేస్ట్ కూడా బాగా వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్తో. సో అందుకని కొంచెం ఎక్కువ వేసుకుంటాను. నెక్స్ట్ ఇది మొత్తం కుక్ అయిన తర్వాత మనం అయితే టొమాటోస్ వేసుకోవాలన్నమాట. టొమాటోస్ కూడా కొంచెం బాగా ఆయిల్లో కొంచెంసేపటి వరకు దాన్ని మగ్గించాలి, కొంచెం మూత పెట్టుకొని. అప్పుడైతే దాంట్లో ఉన్న వాటర్ కొంచెం బయటకు వచ్చి ఆయిల్ అనేది పైనకి వస్తుంది అనమాట. ఆ టైంలో మనం అన్ని మసాలాస్ అనేది వేసుకోవాలి. సో ఇక్కడైతే నేను ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా అయితే వేసుకున్నాను. సో మీరు కారం కొంచెం ఎక్కువ తినాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. నేనైతే గరం మసాలా కూడా యూజ్ చేస్తున్నాను కాబట్టి కొంచెం లైట్గా వేసుకున్నాను కారం. ఆ ఫ్లేవర్స్ అన్నీ దానికి పట్టాలి కొంచెం టొమాటోకి. సో బాగా మిక్స్ చేసుకొని కొంచెం మూత పెట్టుకోండి. తర్వాత ఆమ్లెట్స్ అయితే వేసేసుకోవాలి. ఫస్ట్ మనం ఆమ్లెట్స్ వేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ఆమ్లెట్స్ అనేది ఈ టొమాటో కర్రీలో వేసేసుకోవాలి. సో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత పైనుంచి కొత్తిమీర వేసి కొంచెం గార్నిష్ చేసుకుంటే మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చూడండి ఎంత యమ్మీగా ఉందో. సో ఇదనమాట. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ట్రై చేయండి, చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా ఉందనేది. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇదనమాట. సో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఆల్, బాయ్, లవ్ యూ, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.